అక్కడికి. పంపడమే కాకుండా వెనక టీడీపీ కార్యకర్తలను పెట్టి మా దాడులు చేయించింది మీరు. మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి? జగనన్న ఎప్పుడైనా మహిళలకి ఏమైనా మాట అన్నారా? అసలు తీసుకుంటే మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి లాగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా జగనన్న ఏ రోజైనా అన్నారా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి మాటలు, ఎలాంటి సంస్కృతికి మీరు తెరలేపారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మహిళల నిరసన పేరిట గత 3 రోజులుగా చూసినాము రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, అన్యాయాలు చేస్తూ ఉండే పరిస్థితి. మహిళల్ని మీ స్వార్థ రాజకీయాలకు, విష రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అడుగడుగున కూడా మహిళలనేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేదు సరికదా. మీరు ర్యాలీలకి వాడుతూ ఉన్న మహిళలకైనా కనీసం మీరు తల్లికి వందనం ఇచ్చారా, ఆసరా ఇచ్చారా, చేయూత ఇచ్చారా? అది ఇవ్వడం మీద దృష్టి పెట్టండి. ఇలాంటి కుట్ర రాజకీయాలకు, విష రాజకీయాలకు మహిళల్ని వాడుకోవడం మానేయాల్సిందిగా మీకు హితవి పలుకుతూ ఉన్నాను. అలాగే ఈ సీన్లో మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసి మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద విమర్శించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అసలు నిజం చెప్పాలంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మీకు అలవాటే అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు, అతను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి, వాళ్ళు రక్షణతో బ్రతకడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈరోజు తీసుకుంటే మీ తెలుగుదేశం పార్టీ, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే అడుగడుగునా కూడా మహిళలకి ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడమే కాకుండా, వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా, వాళ్ళ రక్షణని గాలి కొదిలేసి ఈరోజు మహిళలు ఎటువంటి ఆసరా ప్రభుత్వం నుంచి, ఎటువంటి భరోసా ప్రభుత్వం నుంచి లేక, రక్షణ లేక ఈరోజు గాలిలో దీపాల్లా వాళ్ళ మాన ప్రాణాలు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిని మీరు కల్పించారు. ఇలాంటి దాడులకి, ఇలాంటి ర్యాలీలకు కూడా మహిళల్ని వాడుకుంటూ వాళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నారు మీరు. కాబట్టి ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోండి. అలాగే ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలే మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆటలు, వక్రీకరణలు ఎంతో కాలం సాగదు, అవేవి శాశ్వతం కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎన్నో రాజ్యాల్ని, ఎన్నో ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు. కాబట్టి అడుగడుగునా